తక్కింది కిక్క आसमा खान दिल का चोर खान 300 मंदी के है तक्किंदी किक्को मैं हूँ मेहमान नी किक्के में चिना ना सर के तेचिना नी सरसकु वचिना तल्लल्लो ऐसुंदी मेडबंबु क्लासुंदी चोरीलो मालुंदी स्ट्రక్చర్లో స్టఫ్ ఉంది గుచి హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఉమెన్స్ ఆలిక్స్ స్టార్ మైనా 2400 పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు స్టార్ మేళ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు వచ్చినటువంటి మన పార్టిసిపెంట్స్ ఎవరో ఆరా తీద్దాం. మీరెవరండి? నేను మనిషి. అవునా? అవును. నువ్వు మనిషివి అన్నదానికి ప్రూఫ్ ఏంటి? మీరేంటి ప్రూఫ్ మనిషిని అని? నేను మనిషిని అని చెప్పలేదే. నేను దేవతని. అంటే మీరు మనిషి. నేను దేవతని. పూజలు నేను వరాలు ఇస్తూ ఉంటాను. నాకు వరం. నేను పూజలు కోరుకో. కావాలి. చెప్పండి మీకేం కావాలి? ఇప్పుడు నీ ప్లేస్ లో నేను వచ్చి ఉండాలి. సుమ లాగా నేను యాక్ట్ చేయాలి అక్కడ. తధాస్తు. ఓకే అయితే నేను వచ్చి నించో. గిఫ్ట్ కూడా సుమకే. ఓకే అయ్యా. సుమా నీకు పొడుపు కథలు వచ్చా? వచ్చు. పొడుపు కథ చెప్పు. పొడుపు కథలు అంటే తెలుసా? పొడుపు కథలు అంటే తెలుసా? కథలు చాలా బాగా చెప్పావు. థ్యాంక్ యూ. ఓకే నీ ప్లేస్ నువ్వు తీసుకో, నా ప్లేస్ మీ వరం టైం అయిపోయింది. వెళ్ళిపోండి. ఓకే నేను దేవతని ప్రూవ్ అయిపోయింది కాబట్టి నువ్వు మనిషి అని ప్రూవ్ చేసుకో. ఓకే నా పేరు రవళిక. నేను వరంగల్ నుంచి వచ్చాను. అయితే నువ్వు మనిషి అని ప్రూఫ్ ఏంటి? వరంగల్ కాబట్టి. వరంగల్లో జంతువులు చాలా పక్షులు ప్రాణులు అన్ని ఉంటాయి కదా. ఆధార్ కార్డ్ కావాలా? ఆధార్ కార్డ్ కావాలి. అవును. వరంగల్కి రండి ఇస్తా. ఓకే చెప్పు ఏం చదువుకుంటున్నావు? బి ఫార్మసీ ఫస్ట్ ఇయర్. ఒరిజినలేనా? ఏంటి బంగారం? ఒరిజినలే. ఓ ఓకే వెల్కమ్. రాధిక. నా పేరు రాధిక. నేను కొత్తగూడెం నుంచి వచ్చాను. ఓకే నాకు 2 అమ్మాయిలు సేమ్ నీలాగే ఉంటారు. నువ్వు నాకు వరం ఇచ్చావు కదా సుమాగా, అందుకని నా పిల్లలు కూడా సుమాలాగే ఉంటారు కాబట్టి నా పిల్లలు అలాగే ఉంటారు. ఓకే ధనలక్ష్మి. నేను ధనలక్ష్మిని. అందరికి లక్ష్మీదేవిని ప్లస్ ధనాన్ని ఇస్తూ ఉంటాను. ఎవరికైనా కావాలంటే చెప్పండి. ఈవిడ ఇచ్చేలా లేరు, పుచ్చుకునేలా ఉన్నారు. మీరు ఇస్తానంటే మేము వద్దంటామా? అమ్మ అంజని. నా పేరు అంజని. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. ఎంఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఓకే మీ అందరికి 10 పాయింట్స్ ఇస్తున్నాను, తీసుకోండి. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్నర్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ ఆలిక్స్ స్టార్ మేళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 దూరమగా లబో లబో లబ్లో నా ఎగిరి పడ్డాక. రెడీ 1 2 3 గో. వేసుకో. పొద్దున్న ఏం తిన్నావు? ఇవి ఏమైనా తిన్నావా? ఏం తినరాలేదు. ఏం తినలేదా? మిమ్మల్ని చూడాలని. పాప ఇలాగే ఆడితే నీకు పాయింట్లు బాగానే వస్తాయి. చూస్తున్నారు అందుకే. నువ్వు వెళ్ళి అక్కడ రెడ్ దగ్గర రెడీగా ఉండు. అందుకే ఎక్కువసేపు చాటింగ్ చేస్తే ఎనర్జీ మొత్తం అందులోనే వెళ్ళిపోతుంది. అస్సలు ఈ పిల్లలు ఉన్నారే చెబితే వినిపించుకోరు. ఎంతసేపు ఇదిగో ఇంతకు ముందు అందరికి కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు వచ్చేవి ఆడి. ఇప్పుడు వేళ్ల నొప్పులు వస్తున్నాయి. వేళ్ల నొప్పులు, కళ్ళ నొప్పులు కూడా వస్తున్నాయా? అది మీలాంటి వాళ్ళు మంచి పట్టు చీర కట్టుకుంటే నాలాంటి వాళ్ళకి వచ్చే నొప్పి. బాగుందా? ఏమిటో మీరు అలా అనాలని నేను చెప్పింది. థ్యాంక్ యూ. అనక్కర్లేదు సుమా, అందరూ అంటూనే ఉంటారు. నీ పని నేను చెప్తాను. డోంట్ డిస్టర్బ్ మీ. డోంట్ డిస్టర్బ్. అబ్బా నువ్వేం చదువుకుంటున్నావు? బి ఫార్మసీ ఫస్ట్ ఇయర్. బి ఫార్మసీ ఫస్ట్ ఇయరా? పాపం మెడికల్ రిలేటెడ్ టర్మ్స్ అన్ని చదివి చదివి అలా అయిపోయింది. అందుకే అంత బట్టగా ఉంది. మనలాగా పుష్టిగా లేదు. నాకు కండలు చూసావా? నాకు కండలు. నీ కండలు బాగా అవుతాయి సుమా. రోజు జిమ్ కి వెళ్తున్నావా? రోజు జిమ్ కి వెళ్తున్నా. జిమ్ కి వెళ్తున్నావా? చూసేది వస్తున్నా జిమ్ ఎలా ఉందని. జిమ్ చూడటానికి వెళ్తున్నావు అయితే? అవును జిమ్ చూడటానికి. అయిపోయింది అక్కడ.
నేను చెప్పిన ఆట ఏమిటి, నువ్వు ఆడుతున్న ఆట ఏమిటి? తగిట తగిట. ఒకసారికి ఒక బంతి వేయమంటే తగిట తగిట తగిటగా 4 3 2 నీ ఇష్టం. అవునా? ఎన్నేసావు అసలు గుర్తుందా నీకు? మా వాళ్ళు నీకు రూల్స్ చెప్పినప్పుడు ఏం చెప్పారు? ఒకసారికి ఒక బంతి వేయాలని చెప్పారా నీతో? మొత్తం వేసుకోవడానికి మొత్తం ఆమె పాయింట్లు ఇచ్చేసావు. అవునా? ఫుల్గా. ఇవన్నీ ఈ 2 వరుసలేమో ఈమె ఆడటం ఆపేసిన తర్వాత కూడా మనకు అసలు బుర్రకి ఎక్కట్లా. మనం ఆడుతూనే ఉన్నాం. అమ్మా దా పాప, ఆ వరుస వెనక్కేసాయి. ఫస్ట్ నుంచి లేదు, సెకండ్ నుంచి లేదు, ఆయనకే పాయింట్లు మొత్తం. వేసాయి. ఇందులోంచి ఒక 6 3 4 5 6 వేసాయి. అందులో నుంచి ఒక 3 డిస్కౌంట్. ఓకే, ఒక నిమిషం. 5 - 2 3 3 - 1 1 + 2 3 3 ప్లస్ ఓకే 4 వేసాయి. ఏం చేసావు? ఏం చేయమన్నావు? ఏం చేసావు? ఇప్పుడు పాయింట్స్ అన్ని రవళికకి. 9 18 27 28 29 30 31 32 33 34 35 36 37. ఈ పిల్లేంట్రా బాబు అసలు కదలట్లేదు. చెప్పు. అంకెల్లో లేని 10 ఏంటో చెప్పు. అంకెలలో లేని 10. అంకెలలో లేని 10 సప్తపది కాదు. అష్టపది కాదు. అష్ట అంటే 8 కదా, అది అంకెమే కదా. అంకెలలో లేని 10 అంట. అంకెల్లో లేని 10 మనిషి పేరు, అది చెప్పాలి. ఈవిడికి ఈగో. నేను చెప్పినా కూడా ఒప్పుకోకపోవడమే ఈవిడ ప్రాబ్లం. సరే, మీరేం చెప్పించాలనుకుంటున్నారో నాతో చెప్పండి. ద్రౌపది అమ్మా, ద్రౌపది. ఓకే సరే, ఒప్పుకుంటున్నా. నువ్వు అడగమ్మా. నేను అడగాలంటావా? నీరసమా నీకు? ఇప్పుడు చెప్పు. సరే, హాయ్ చెప్పు అందరికి. హాయ్ చెప్పు. మా ఫార్మసీ కాలేజ్ అందరికి మనం ఇద్దరం కలిసి చెప్దాం. ఓకే, అలాగే. ఎంత మా వాళ్ళు లేరా? ఫార్మసీ కాలేజ్ వాళ్ళకి ఫస్ట్ మాకు చెప్పాలి. ఫస్ట్ నేను కదా మీరిద్దరు ఒక డిసిషన్ కి రండి. ఈ లోపల నాకు చెప్పాలి. ఫస్ట్ ఇక్కడ చెప్పాలి అంతే. తెలుసుకోలేదు కదా. సేమ్ టు సేమ్ నీలాగే ఒక అమ్మాయి వచ్చి మా కాలేజ్ వాళ్ళందరికీ హాయ్ చెప్పండి అని. నేను అందరికీ హాయ్ చెప్పాను. ఆ అమ్మాయి చాలా సంతోషంగా వాళ్ళ కాలేజ్ లో వాళ్ళందరికీ వెళ్లి సుమ ఇలా హాయ్ చెప్పింది, ఫలానా మే రోజున మన ఎపిసోడ్ వస్తుంది, మనందరం చూడాలి అని చెప్పింది. అందరూ కలిసి కూర్చొని ఆ ఎపిసోడ్ చూశారు. ఆ హాయ్ని మా వాళ్ళు ఎడిటింగ్ లో తీసేశారు. ఆ తర్వాత అమ్మాయిని కుమ్మేశారు. నీ పరిస్థితి కూడా ఇదే. కావాలా నీకు హాయ్? ఇప్పుడు తీసేస్తే వాళ్ళని కుమ్మేసా నేను. ఇప్పుడు తీసేస్తారో లేదో వాళ్ళు చెప్పరుగా. పైగా ఎవరు తీస్తున్నారో వాళ్ళు కూడా చెప్పరు. అందుకని ఈ హాయిలు బాయిలు మనకెందుకు? కానీ చెప్పా. నేను చెప్పాను పో. చెప్పవా? నేను చెప్పింది చేయను. నేను చెప్పాను. ఎక్కడి నుంచో నువ్వు అక్కడ ఉండు. ఓకే, రెడీ 1 2 3 గో. నేను అక్కడ మళ్ళీ ఆమెకే వచ్చేసి అన్ని పాయింట్స్. ఇక్కడ మా కాలేజ్ పరువు నిలబెట్టాలి. నేను నిలబెట్టాలి. ఇక్కడ ఉండు. ఇందాక ఆడి నీరసం వచ్చింది పాపం ఈవిడికి. ఎనర్జీ అంతా పోయింది ఒకటే. నేను నీకు ఆడి నీరసం వచ్చిందంటే ఇవేమంటుందో తెలుసా? ఏమంటుంది? నీకు అందట్లేదంట. నాకు అందట్లేదు. నేను आगो हाइट के बारे में बात नहीं करने का। सचिन तेंदुलकर हिंदी नहीं आती బంతులకి దెబ్బ తగులుతుందేమో అని ఆడుతోంది అలా. అవును, ఆల్రెడీ నాకు తగిలింది కదా దెబ్బ. స్టార్ట్. మళ్ళీ వేస్తోంది. 2 4 బంతులు మైనస్. ఈవిడ అన్ని విన్నట్టుగానే ఉంటుంది. ఆట మొదలెట్టగానే నేను చూసి అన్ని మర్చిపోతున్నాయి. అర్థం కావట్లేదు. ఈవిడది ఒక డైలాగ్ ఉంది, ఆడేటప్పుడు నా చేతులు మాత్రమే పనిచేయాలి, కాదని ఇంకేమైనా పని చేస్తే నేను ఆడలేను. అందుకని మీరు మళ్ళీ ఇప్పుడు 4 2 3 వేశారు కాబట్టి 6 బంతులు మైనస్ చేయగా మీకు మిగిలిన బంతులు ఎన్నో చెప్తాను. 3 ఇది అటా ఇటా చెప్పండి. అటు ఇటు కాకుండా మిగిలిపోయింది. 9 10 11 12 13 బంతులు మిగిలాయమ్మా నీకు.
రెడీ 1 2 3 గో. రాధిక రెడ్డి దగ్గరికి వెళ్ళి రెడీగా ఉండి లోపల నుంచి. అబ్బో అలా వెళ్ళమని నేను చెప్పలేదు, కానీ నువ్వు వెళ్ళొచ్చు కావాలండి. పాట పెట్టకముందుకే డాన్స్ చేస్తుంది. స్టార్ట్. మీరు ధనలక్ష్మి పక్కింటి వాళ్ళ? 1 2 3 ఒక 5 వెనక్కేయండి. 6 6 1 2 3 4 5 ఇంకొకటి. ఇందాక ఒకటి దాంతో కలిపే మీరు 6 అన్నారు, వేయండి. ఓకే. అంజని స్కోర్ 9 10 11 12 13 14 15. చెప్పండి మీరేం చెప్పాలనుకుంటున్నారు? పాట పాడతాను. పాడండి. నీ నవ్వే హాయిగా ఉంది, నీ చూపే కొత్తగా ఉంది, ఇన్ని నాళ్ళు ఇంత మాయా ఏమైపోయింది, నీ మాటే నా మౌనంలో, నీ శ్వాసే నా గుండెల్లో, నన్ను నేను చూసుకుంటా అచ్చంగా నీలో, ఏమైందే సారు ఇదేనా మీరు, ఈ ప్రేమలో మహమొత్తుకున్నారు, నీ నవ్వే హాయిగా ఉంది, ఈ చూపే కొత్తగా ఉంది, ఇన్ని నాళ్ళు ఇంత మాయా ఏమైపోయింది. బాబాడు వెరీ నైస్. అంటే సింగింగ్ ప్రాక్టీస్ లో ఉందా? అంటే వచ్చు, కాకపోతే ఇక టెన్షన్ రావట్లేదు. టెన్షన్ లో అయినా ఈ మాత్రం వచ్చిందంటే టెన్షన్ లేకపోతే ఇంకా బాగా వస్తుంది అనుకుంటా. గుడ్. మీరు? నేను ఒక జోక్ చెప్తాను. తప్పకుండా చెప్తాను, వింటావు కదా? జోక్ నవ్వుతావా లేదా? వింటాం. నువ్వు నవ్వుతావా? అలా నవ్వాలి మరి. ఓకే. ఒక స్టేషన్ మాస్టర్ టీసీ గారు ట్రైన్ లో ఉన్నాడు, ఒక ప్యాసింజర్ ఉన్నాడు. అలా కాదు, ఇలా చూడు, ప్యాసింజర్ ఉన్నాడు. ప్యాసింజర్ ఏం చేస్తున్నాడు, టీసీ వచ్చినప్పుడు ఎక్కడికి బాబు నువ్వు అని అడిగితే రాముడు పుట్టిన దగ్గరికి వెళ్ళాలి సార్ అన్నాడు. టికెట్ ఉందా అంటే లేదు సార్ అంటే పద వెళ్దాం అన్నాడు. ఎక్కడికి అంటే కృష్ణుడు పుట్టి దగ్గరికి వెళ్ళా అన్నాడు. ఓహో, వీడు రాముడు పుట్టిన దగ్గరికి అంటే ఆయన కృష్ణుడు పుట్టిన దగ్గరికి తీసుకోపోతా అన్నాడు. నవ్వవేండి, జోక్ రాలేదా? అయితే చక్కగా వెళ్ళి పెట్టినా నవ్వు. సరే సరే ఆడదాం, చలో కమాన్. జోక్ జరిగింది ఏదో జరిగిపోయింది, ఇంకా మనం వదిలేసుకోవాలి అవన్నీ. ఓకే, పట్టించుకోవద్దు పెద్దగా, పర్లేదు, ఇట్స్ ఓకే. ధైర్యంగా నాకు చెప్పు, నాకు చెప్పవా ధైర్యం? 1 2 3 గో. రాధిక మంచి స్పీడ్ గా వేసేస్తుంది, జాగ్రత్తగా ఆడు. ఇందాక జోక్కి నాకు ఇప్పుడు నవ్వచ్చు. రాధిక స్కోర్ 9 18 27 28 29 30. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దామా? ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చ, చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా, ఉంగరాలే తెచ్చా, పట్టుకు నీకు చెయ్యందించా, ముద్దుకున్నదే
లక్ష్మి బాగా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామ. ఓకే, మొదటి సెలబ్రిటీ. కోపంగా చూస్తున్న ఎన్టీఆర్, పక్కన పిక్చర్స్. ప్రియమణి ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా. అంజని, యమదొంగ. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఎస్, యమదొంగే. నెక్స్ట్ సెలబ్రిటీ కమల్ హాసన్, పక్కన పిక్చర్స్. రాధిక, భారతీయుడు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. థ్యాంక్ యూ సుమా. నెక్స్ట్ సెలబ్రిటీ చిరంజీవి గారు, పక్కన చిత్రాలు. అంజని, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. 10 seconds లోపల ఆన్సర్ చెప్పాలి బజర్ నొక్కిన తర్వాత. చెప్పలేదు మైనస్ 6. ఎవరికైనా తెలుసా? రకుల్ ప్రీత్ కనిపించిన చిరంజీవి సినిమా లేదా చిరంజీవి గారు కనిపించిన రకుల్ ప్రీత్ సినిమా? బ్రూస్లీ. బ్రూస్లీ. హాయ్ ఎవ్రీవన్. నాకు లైఫ్ లో నువ్వే ఒక పెద్ద గిఫ్ట్ రా. వెరీ గుడ్. నెక్స్ట్ సెలబ్రిటీ నాగార్జున, పక్కన పిక్చర్స్. ఆ మంటల్ని ఇంకో రకంగా ఏమంటారు? రవళిక. నిప్పు. నిప్పు. నాగార్జున గారు ఉన్నారా అందులో? చూద్దాం.
-6. ఇది అగ్ని. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ లావణ్య త్రిపాఠి. పక్కన పిక్చర్స్. రాధిక. సోగ్గాడే చిన్ని నాయన. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. థ్యాంక్ యూ సుమా. వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే, వస్తా వస్తా వస్తానే నీ వెంటే వస్తానే. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయరా. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే, కස්සదియా గుండెల్లో నా మంటే పెట్టవే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. కలర్ఫుల్ నడక. సర్దార్ గబ్బర్ సింగ్. దర్శకుడి పేరేమిటి? ఆప్షన్స్. ఏ సంపత్ నంది, బి బాబీ. సంపత్ నంది. కాదు, బాబీ. బాబీ అసలు పేరు కెఎస్ రవీంద్ర. సెకండ్ క్వశ్చన్. వ్యోమగాములు ధరించే స్పేస్ సూట్ తయారీకి ఎంత ఖర్చు అవుతుంది? ఆప్షన్స్. ఏ సుమారుగా 30 కోట్లు, బి సుమారుగా 80 కోట్లు. ఆస్ట్రోనాట్స్ వేసుకునే కోట్ ధర ఇంచుమించుగా ఎంత? 30 కోట్లు. కాదు, 80 కోట్లు. జారిపోయింది మంట కలిసిపోయింది ఈ నా జీవితం దేవుడా. అంతరిక్షంలో వెళ్లే వ్యోమగాములకి ప్రత్యేకమైనటువంటి సూట్ తయారు చేయాల్సి ఉంటుంది. దానిలో అన్ని రకాల జాగ్రత్తలు, అన్ని రకాల వాతావరణాల్ని తట్టుకునే శక్తి ఉంటుంది. వ్యోమగామికి మాక్సిమం రక్షణ ఉంటుంది. అందుకే దాని తయారీకి సుమారుగా 80 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. అలాగే బైక్ల మీద వెళ్లే వారి తలకు రక్షణ కోసం ప్రత్యేకంగా హెల్మెట్లు తయారు చేస్తారు. వాటిలో ISI ముద్ర ఉండేవి, క్వాలిటీ ఉంటాయి. వాటికి కాస్త ధర ఎక్కువైనా సరే వాటిని మనం కొనుక్కొని వాడాలి. తక్కువకు దొరుకుతున్నాయి కదా అని క్వాలిటీ లేనివి వాడితే ప్రమాదం జరిగినప్పుడు అవి కాపాడలేవు. అలాగే కారులో ప్రయాణించే వారి కోసం సీట్ బెల్ట్లు అరేంజ్ చేస్తూ ఉంటారు. కార్ సడన్ గా ఆగినా, బ్రేక్ వేసినా, దేనికైనా గుద్దుకున్నా, పల్టీలు కొట్టినా ప్రమాదం జరగకుండా ఉండడానికి సీట్ బెల్ట్ స్టిఫ్ గా అయిపోయి మనిషిని కదలనివ్వకుండా కాపాడుతుంది. అంటే సీట్ బెల్ట్ వల్ల మనిషి స్టిఫ్ గా అయిపోయి కదలనివ్వకుండా కాపాడుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే, వ్యోమగాములు తమ ప్రయాణం కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటూ స్పేస్ సూట్లు ధరిస్తున్నారో, బైక్ల మీద వెళ్లేవారు హెల్మెట్లు, కారులో వెళ్లేవారు సీట్ బెల్ట్లు తప్పనిసరిగా ఉపయోగించాలి. సో అదనమాట. ఇంతకీ మీకేముంది? రాకెటా, కారా, బైకా? కారు ఉందండి. సీట్ బెల్ట్ వేసుకుంటారా లేదా? నాకు డ్రైవింగ్ వచ్చు, సీట్ బెల్ట్ వేసుకుంటాను. నిజంగా? నిజంగా. ప్రామిస్? ప్రామిస్. నిజంగా చాలా మంచి అలవాటు. తక్కువ దూరాలే కదా అని చెప్పి చాలా మంది మానేస్తూ ఉంటారు. అది ఒక అలవాటు కనుక చేసుకున్నట్టయితే మన లాంగ్ జర్నీలకు వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్ గా మనం సీట్ బెల్ట్ వేసేసుకుంటాం. ఎంతమంది ప్రాణాలు కాపాడిందో ఆ సీట్ బెల్ట్. అంటే యాక్సిడెంట్స్ అయినా, పల్టీలు కొట్టేసినా కూడా సీట్ బెల్ట్ వేసుకుని ఉండడం వల్ల వాళ్ళు ఆ సీట్లో నుంచి కదలలేదు, అలాగే ఉన్నారు. కాబట్టి వెళ్ళి అటు ఇటు గుద్దుకోలేదు. సో దే వర్ సేఫ్. మైనర్ ఇంజరీస్ తో ఎస్కేప్ అయ్యారు. అలాగే హెల్మెట్లు అత్యంత అవసరం. ఇన్ఫాక్ట్ వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా వేసుకోవాలి. కానీ కనీసం ముందర కూర్చున్న వాళ్ళైనా వేసుకుంటే తర్వాత వెనకాల వాళ్ళకి చెప్పొచ్చని మన పోలీసు వాళ్ళు ఆగారు పాపం. అది రండి. నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ, ఎట్ట నిన్ను అందుకోనే
ఏడు రంగులున్న నడుము బొంగరంలా తిప్పేదానా నిన్ను ఎట్టాదుముకోనే. పసివాడి ప్రాణం సినిమాలో హీరో ఎవరు? చిరంజీవి. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకోండి. రవళిక 4 పాయింట్స్. ధనా 1, అంజని 1, రాధిక 6. రాధిక మీరు ఒక విషయం గమనించారా? ధనలక్ష్మి ఎంత హ్యాపీగా ఉందో మీరు ఒకటే తీసుకున్నారని చెప్పి. ధనలక్ష్మి మన ప్రోగ్రామ్ వచ్చినప్పుడు డింపుల్ ఇక్కడ ఉండింది, నవ్వి నవ్వి ఇక్కడికి వెళ్ళింది. అది కాదు సుమా, వాళ్ళ దగ్గర కొంచెం తీసుకున్నారు. ఆధార్ కార్డ్ లో ఇచ్చేటువంటి యూనిక్ నంబర్ లో ఎన్ని అంకెలు ఉంటాయి? అవన్నీ ఎక్కడ చూస్తారు? అసలు ఆధార్ కార్డ్ వచ్చిందా లేదో చూసుకోవాలి ముందు. ఆప్షన్ ఏ 12, బి 16. 12 కరెక్ట్. బాగానే లెక్కెట్టారు మీరు. అది డౌట్ వచ్చింది సుమా, అందుకనే డౌట్ ఉన్నప్పుడు ఎందుకు ఆప్షన్ తీసుకోవడం బెటర్ కదా, అందుకని తీసుకోండి. 3. అంజని 1, రవళిక 2, మీకు 3. బార్కెళ్తుంది, బీరు కొడుతుంది, పబ్బుకెళ్తుంది, డాన్స్ చేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, షార్టులేస్తుంది, హాట్టుగుంటుంది, దమ్ము కొడుతుంది, చూయింగ్ గమ్ము వేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా. ఏ వాట్సాప్ లో 8 o'clock కి గుడ్ నైట్ అంది, కానీ లాస్ట్ సీన్ టుడే 12:30 ఉంది. సాటర్డే నైట్ పార్టీకి రమ్మంది, ప్రతి ఒక్కడికి హాయ్ చెప్పి హగ్గిస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా. చిన్నరాయుడు సినిమాలో హీరోయిన్ ఎవరు? విజయశాంతి. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి. 6. వద్దు దాదా తీసుకోకూడదు. రవళిక 3. ధనలక్ష్మి 6. అమెరికాలో అత్యధికంగా చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల్లో ఏ దేశ విద్యార్థులు మొదటి స్థానంలో ఉన్నారు? ఆప్షన్ ఏ చైనా, బి భారత్. భారత్. కాదు, చైనా. సో చైనా వాళ్ళు ఎక్కువగా ఉన్నారంట అమెరికాలో వెళ్ళి చదివేటువంటి చదువుల్లో. తర్వాత మన వాళ్ళు ఉన్నారు. సో అందుకని ఆ యూనివర్సిటీస్కి వెళ్తే అమెరికన్స్ ఎక్కువ కనిపించారు. మన వాళ్ళు మొహాలు చూసుకుంటూ ఉంటారనమాట. చైనా వాళ్ళు, భారత్ వాళ్ళు, చైనా వాళ్ళు. బామ్మ మాట బంగారు బాట సినిమాలో బామ్మ ఎవరు? ఆప్షన్స్ ఏ శారద, బి భానుమతి రామకృష్ణ. భానుమతి రామకృష్ణ. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. 6 పాయింట్స్. ఎవరి దగ్గర? రాధిక. ఆప్షన్ తీసుకున్నారు. అవును, 3 వచ్చాయి. 3 పాయింట్స్ రాధిక. రవళిక 3. నీలగిరి అనే పేరు తెలుగు రాష్ట్రాలలోని ఒక జిల్లాకి ఉండేది. అది ఏ జిల్లా? ఆప్షన్స్ ఏ నల్గొండ, బి కడప. నల్గొండ. కరెక్ట్. 3 పాయింట్స్. 3 పాయింట్స్. ఎవరు? రాధిక. రవళిక 3. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఇప్పుడు ఇంకో డాన్స్. I wanna, you wanna, one more, chim chimma, chimmo. Oi babu, oi ram babu, oi rani orai. Eh babu, oi ram babu, eh ram babu, purra misam ki ruche pulana babu.
తిమ్మిడి తరువులేసే గరీబు ఏ బాబు ఓ రా బాబు బాబు ఏ రా బాబు బుర్రా మిస్సం కిర్రు చెప్పులన్న బాబు బాబు ఓ రా బాబు బాబు ఏ రా బాబు తిమ్మిడి తరువులేసే గరీబు రవళిక బాగా చేశారు రవళిక థ్యాంక్ యూ తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో మొదటి చిత్రం ధనలక్ష్మి వెంకటేష్ చూద్దాము ఆల్ ది బెస్ట్ అంటున్నారు వెంకటేష్ గారు మీ 6 పాయింట్లు తీసుకోండి నెక్స్ట్ చిత్రం అంజని శ్రేయ చూద్దాం ఆల్ ద బెస్ట్ కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు ఓ ఏంటి అందరూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు ఎవరికి స్టార్ మహిళకి అంటే లాస్ట్ రౌండ్ కోసమని ముందుగానే ఆల్ ది బెస్ట్ చెప్తున్నారా వీళ్ళందరూ నెక్స్ట్ చిత్రం అంజని హన్సిక చూద్దాం ఆల్ ది బెస్ట్ అంజని అంటున్నారు హన్సిక మీకు 6 పాయింట్లు థ్యాంక్ యూ పాయింట్లు బాగా పెంచేసుకుంటున్నారు ఈ రౌండ్ లో నెక్స్ట్ చిత్రం రాధిక నవదీప్ నవదీప్ ఓకే చూద్దాము కాదు ఇది ఆది మీకు కాదు మిగిలిన వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అంట మీకు -6 నెక్స్ట్ చిత్రం అంజని స్వాతి చూద్దాం ఆల్ ది బెస్ట్ అంజని 6 పాయింట్లు నెక్స్ట్ చిత్రం రాధిక అల్లరి నరేష్ చూద్దాం ఏమిటి ఇందాకటి నుంచి అందరూ ఆల్ ది బెస్ట్ చెప్తోంది మన నరేష్ గా ఆయనేమో ఇంత పెద్ద గన్నోటి పెట్టుకొని కాల్చడానికి రెడీగా ఉంటే వాళ్ళందరూ ఆనందంగా నవ్వుతూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారా ఏమిటో ఇది కూడా ఒక ట్రెండ్ మీ 6 ఈ రౌండ్ అయిపోయింది స్కోర్స్ చూద్దాం ఇప్పుడు ఇంకో డాన్స్ చిన్నదాని సూపులో నా సోపు ఉందిరో చిన్నదాని సూపులో నా సోపు ఉందిరో సోపు మీద కాలేసి సిప్పయిందిరో నా బుజ్జి 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 గుండెరో పిల్లగాడి ఒంటి మీద సెంటు ఉందిరో పిల్లగాడి ఒంటి మీద సెంటు ఉందిరో ఆ సెంటు తాకిన మనసే అంటుకుందిరో అది బగ్గు 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 మండుతుందిరో ఓ పిల్ల ఈ బుగ్గే రసగుల్ల అబ్బా ఈ బల్ల పట్ట ఎలా కిల్ల పిల్లోడా నీ
చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టరో లాఠీ పట్టావంటే అమ్మో బ్లాక్ బస్టరో కాకి చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టరో లాఠీ పట్టావంటే అమ్మో బ్లాక్ బస్టరో పవన్ కళ్యాణ్ కాజలు అదరగొట్టారు. అబ్బో ధనలక్ష్మి రాధిక బాగా చేశారు. థ్యాంక్ యూ. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఓకే గేమ్. ఒక బంతి తీసుకోండి. ఈ గీత ఉంది కదా, ఈ గీత యువతలే దీన్ని ఇలా ట్యాప్ చేసి దీని మీద ఇలా బ్యాలెన్స్ చెయ్యాలి. నెక్స్ట్ దీనికి వచ్చేసేయండి. ఇది గేమ్. ఓకే, ఈ 4 అయిపోతే మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టి. రెడీ 1 2 3 గో. రెండు 4 6 7 42 పాయింట్లు అండ్ డిన్నర్ సెట్. రెడీ 1 2 3 గో. ఈ లాస్ట్ బంత్ ఒకటి తీసేస్తున్నాను. టైం అయిన తర్వాత వేసావు. 3 4 5 6 7 8 9 54 పాయింట్లు. కూల్ జగ్. రెడీ 1 2 3 గో.
7, 8, 9, 10. 60. సాస్ పాన్ సెట్. అంజని మీ టార్గెట్ 72 మీరు విన్ అవ్వాలంటే, లేకపోతే రాధిక విన్ అయిపోతుంది. రెడీ 1 2 3 గో. మూడు 6 7 8 9 10 60 పాయింట్లు. అండ్ రైస్ కుక్కర్. సో ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ రాధిక. రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పప్ప టాపులేసి పోదే పోదే పప్ప శివకాసి అగ్గిరాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోదే పోదే పప్ప టాపులేసి పోదే పోదే పప్ప చెట్టు మీద మ్యాంగోలా. సో ఈ రోజు విన్నర్ గా మీరు సాస్ పాన్ సెట్ అండ్ ఎయిర్ కూలర్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. మళ్ళీ కలుద్దాం స్టార్ మైల్ లో. అంతవరకు సెలవా మరి. బాయ్ బాయ్. నాది ఫోటోస్టాటిక్ మెమరీ. పేర్లు గుర్తుండవు కానీ ఫోటోలు గుర్తుంటాయి. డోర్ డెలివరీ కూడా ఉంటుంది. నేను ఎప్పుడైనా డోర్ దగ్గర లేకపోతే విండో నుంచి తీసుకోవచ్చు. గోడ దూకి ఇమ్మన్నా ఇస్తాం మీకైతే.